హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ అంటే అసలు తెలియని వాళ్ళు అంటూ లేరు. ప్రతి ఒక్కరు అయితే సిప్ మోడ్లో కానీ లేదా లంసమ్ మోడ్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళే. కానీ మనలో చాలామంది స్కీమ్ గురించి కానీ అలానే అసలు కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ గురించి కానీ తెలియకుండానే చాలాసార్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు స్కీమ్ గురించి పెద్దగా తెలియకపోయినా పర్లేదు, కానీ అది ఏ కేటగిరీలో వస్తుందో తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం చాలా డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకనే మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ తెలుసుకోవడం అన్నది అన్నింటికన్నా చాలా ఇంపార్టెంట్. అదే మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. మీరు మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా వేరే కాన్సెప్ట్స్ కూడా డీటెయిల్గా నేర్చుకుందాం అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ప్లేలిస్ట్ కూడా లింక్ని మీకు డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి, మీకు మంచి ఐడియా వస్తుంది. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే మ్యూచువల్ ఫండ్స్ని మనం చాలా రకాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్స్ స్ట్రక్చర్ పరంగా క్లాసిఫై చేసుకుంటే అప్పుడేమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ని మనం ఓపెన్ ఎండెడ్ ఫండ్ అని, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అని రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు, వద్దు అని అనుకుంటే ఎప్పుడైనా కానీ విత్డ్రా కూడా అయిపోవచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అదే క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అనుకోండి, ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ లాగా కాదు, మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇన్వెస్ట్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు వచ్చేయడానికి. వీటిల్లో మీకు ఇష్యూ ఓపెన్ డేట్స్ అని ఉంటాయి, ఎన్ఎఫ్ఓ అని అంటారు, అంటే న్యూ ఫండ్ ఆఫర్ అనమాట. ఆ పీరియడ్లోనే మీరు ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఫండ్ మెచ్యూరిటీ అయినప్పుడు మాత్రమే మళ్ళీ ఈ స్కీమ్లో నుంచి మీకు డబ్బులు వెనక్కి వస్తాయన్నమాట. ఇది మీకు ఓపెన్ అండ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటాయి. ఇవి మీకు మ్యూచువల్ ఫండ్స్ని స్ట్రక్చర్ పరంగా క్లాసిఫై చేసుకుంటాయి. అదే మ్యూచువల్ ఫండ్ని మేనేజ్మెంట్ పరంగా, అంటే ఆ ఫండ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి క్లాసిఫై చేసుకుంటే ఇక్కడ మళ్ళీ రెండు రకాలు, యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ అని ఉంటాయి, అలానే పాసివ్ ఫండ్స్ అని ఉంటాయి. యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్ అయితే ఫండ్ మేనేజర్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఫండ్ తాలూకా ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ బట్టి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని టైం టు టైం అడ్జస్ట్ చేస్తూ ఎక్కువ రిటర్న్ వచ్చేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ ఫండ్స్లో రెగ్యులర్గా ఫండ్ మేనేజరు మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫండ్ని, ఈ ఫండ్ తాలూకా టోటల్ ఎక్స్పెన్స్ రేషియో TER అని అంటాం కదా, అది కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ యాక్టివ్ ఫండ్స్కి. అదే ప్యాసివ్ ఫండ్స్ అయితే మాత్రం దీనిలో అంత యాక్టివ్గా ఫండ్ని మేనేజ్ చేయడానికి ఏం ఉండదు. జనరల్గా ఇండెక్స్ స్కీమ్సే ఈ ప్యాసివ్ ఫండ్స్ అవుతాయన్నమాట. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏం లేదు, స్టాక్ మార్కెట్ ఇండెక్స్లో ఏవైతే స్టాక్స్ ఉంటాయో వాటిలోనే ఇన్వెస్ట్ చేయడం. సో అందుకనే ఫండ్ మేనేజర్కి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని ప్లాన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది క్లాసిఫికేషన్. ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్ని మేనేజ్మెంట్ ప్రకారం క్లాసిఫై చేయాలంటే. ఈ రెండు క్లాసిఫికేషన్సే కాకుండా ఇంకొక క్లాసిఫికేషన్ కూడా ఉంది, అదే బై ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే మ్యూచువల్ ఫండ్స్ వేటిల్లో ఎంత పర్సంటేజు లేదా ఎంత ప్రపోర్షన్ ఇన్వెస్ట్ చేస్తాయో దాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్ని క్లాసిఫై చేశారు. ఇదే మనకి మెయిన్ టాపిక్. సో ఈ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ క్లాసిఫికేషన్ సెబీ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం మాట్లాడుకుంటాం. 2017లోనే సెబీ మ్యూచువల్ ఫండ్స్ క్లాసిఫికేషన్స్లో స్టాండర్డైజేషన్ తీసుకురావాలని కేటగరైజేషన్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ సర్క్యులర్ని తీసుకొచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఏ స్కీమ్స్ లాంచ్ చేసినప్పుడైనా కానీ ఈ బ్రాడ్ కేటగిరీస్ ఉంటాయి కదా, వీటిలోనే క్లాసిఫై చేయాలి. ఇది ఎలా హెల్ప్ అవుతుందనంటే వేరు మ్యూచువల్ ఫండ్ హౌసెస్ డిఫరెంట్ నేమ్స్ పెట్టి స్కీమ్స్ని రిలీజ్ చేసాయి అనుకోండి, ఇన్వెస్టర్స్ ఆ స్కీమ్ ఏ బ్రాడ్ కేటగిరీలో వస్తుందో కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. అలా ఇన్వెస్టర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ కంపెనీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని లాంచ్ చేసినా కానీ సెబీ సర్క్యులర్లో మెన్షన్ చేసిన ప్రకారమే క్లాసిఫై చేసుకోవాలి. సో దట్ ఒకే రకమైన స్కీమ్స్ అన్నింటికి ఒకే పేరు ఉంటుంది, సో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది కదా ఇన్వెస్టర్స్కి, అది పర్పస్. ఈ సర్క్యులర్ ప్రకారం మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ని బ్రాడ్గా 5 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అవేంటంటే ఈక్విటీ స్కీమ్స్, డెట్ స్కీమ్స్, హైబ్రిడ్ స్కీమ్స్, సొల్యూషన్ ఓరియంటెడ్ స్కీమ్స్ అండ్ అదర్ స్కీమ్స్. మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి అన్నింటిలోని, బట్ అన్నింటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోము. బేసిక్గా ఈ 5 కేటగిరీస్ ఏంటన్నది మాత్రమే ఈ వీడియోలో కవర్ చేద్దాం. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా కానీ ఈ రిమైనింగ్ సబ్ క్లాసిఫికేషన్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం. సో ఇప్పుడు క్లాసిఫికేషన్ పరంగా మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు తెలుసుకునే దానికన్నా ముందు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అన్నది అసలు తెలియని వాళ్ళ గురించి ఒకసారి మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో సింపుల్గా చెప్పేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మ్యూచువల్ ఫండ్ అంటే బేసిక్గా మనలాంటి ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు పూల్ చేసి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టి ఇన్కమ్ని అంటే రిటర్న్ని సంపాదించి మళ్ళీ ఆ రిటర్న్ని అంటే అలా వచ్చిన ఇన్కమ్ని ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం. సో మ్యూచువల్ ఫండ్ ఇలా డబ్బులు సంపాదించాలంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి కదా. అలా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసే మనీ ఎక్కడెక్కడ ఏ ప్రపోర్షన్స్లో ఇన్వెస్ట్ చేస్తుందో దాన్ని బట్టే మనం ఇప్పుడు క్లాసిఫై చేస్తాం అనమాట. ముందుగా ఈక్విటీ స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటే ఏ మ్యూచువల్ ఫండ్ అయినా కానీ ఈక్విటీ స్కీమ్ అని ఎప్పుడు అంటామంటే ఆ మ్యూచువల్ ఫండ్ పూల్ చేసిన మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ని కంపెనీస్ తాలూకా షేర్స్ అమౌంట్లో ఇన్వెస్ట్ చేస్తే అటువంటి స్కీమ్ని ఈక్విటీ స్కీమ్ అని అంటాం. సో అలా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏదైనా ఒక సెక్టర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు,
అది ఫండ్ మేనేజ్ బట్టి డిపెండ్ అవుతుంది. బట్ ఈక్విటీ అంటే ఎప్పుడు కూడా రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోండి. మీరు రిస్క్ తీసుకుని లాంగ్ టర్మ్ ఎప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే మీరు ఈక్విటీ ఫండ్ని కన్సిడర్ చేయొచ్చు. అదే డెట్ స్కీమ్స్ అని ఎప్పుడు అంటామంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అంటే మ్యూచువల్ ఫండ్కి వచ్చిన మనీని బాండ్స్లో కానీ, డిబెంచర్స్లో కానీ, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో లేదా వేరే ఇతర రిస్క్ లేని సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసి కొంత ఫిక్స్డ్గా ఇన్కమ్ వచ్చేలా చూసుకునే స్కీము ఈ డెట్ స్కీమ్ అనమాట. ఈక్విటీ స్కీమ్స్ అయితే డైరెక్ట్గా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, అంటే స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో అనుకోండి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి అంత రిస్క్ ఉండవు. రిస్క్ ఉంటుంది బట్ ఎక్కువ రిస్క్ ఉండదు. బట్ ఇక్కడ కూడా మళ్ళీ మీకు రిస్క్ రిటర్న్ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా. రిస్క్ ఎక్కువ ఉంటే రిటర్న్ ఎక్కువ ఉంటుంది, అదే రిస్క్ తక్కువ ఉంది అనుకోండి రిటర్న్ తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఈక్విటీలో ఎక్కువ రిటర్న్ ఉంటుంది కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదే డెట్ ఫండ్స్లో అయితే రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్ తక్కువ ఉంటుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ హైబ్రిడ్ స్కీమ్స్ అంటే ఏంటంటే కొంచెం ఈక్విటీస్లోను కొంచెం డెట్ ఫండ్స్లోను ఇన్వెస్ట్ చేస్తే అలాంటి స్కీమ్స్ మనం హైబ్రిడ్ స్కీమ్స్ అని అంటాం. అదే సొల్యూషన్ ఓరియంటెడ్ స్కీమ్స్ అని అంటే స్పెసిఫిక్ గోల్ రీచ్ అవడానికి ఇంట్రొడ్యూస్ చేసిన స్కీమ్స్ అనమాట. అంటే ఎగ్జాంపుల్కి రిటైర్మెంట్ ఫండ్ కానీ, చిల్డ్రన్ ఫండ్ ఇలాంటివి. ఇవేంటంటే కొంత లాకిన్ పీరియడ్ ఉంటుంది ఈ ఫండ్స్కి. ఆ పీరియడ్ వరకు మాత్రం మీరు ఫండ్లో ఉన్న డబ్బుల్ని తీయలేరు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇక లాస్ట్ క్లాసిఫికేషన్ అదర్ స్కీమ్స్. ఈ 4 క్లాసిఫికేషన్స్లో కవర్ అవ్వని స్కీమ్స్ ఏమైనా ఉంటే అవి అదర్ స్కీమ్స్లో కవర్ అవుతాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్కి ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అంటాం కదా, అలానే ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ ఇవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. ఒకసారి మనం సింపుల్గా సమ్మరైజ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఉంటుంది కదా ఏ స్కీమ్కైనా కానీ. అంటే ఏం లేదు, మ్యూచువల్ ఫండ్లో పూల్ అయిన మనీని ఎందులో ఇన్వెస్ట్ చేయాలా అనేదే పోర్ట్ఫోలియో. సపోజ్ 80 to 90% ఆఫ్ ద ఫండ్స్ లేదా మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంది అనుకోండి ఏదైనా స్కీము, దాన్ని అప్పుడు మనం ఈక్విటీ స్కీమ్ అని అంటాం. అదే మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ని డెట్ సెక్యూరిటీస్లో కానీ లేదంటే ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేలా ఏదైనా సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తే అటువంటి వాటిని డెట్ స్కీమ్స్ అని అంటాం. అదే కొంత భాగం ఈక్విటీస్లోని కొంచెం భాగం డెట్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి వాటిని బ్యాలెన్స్డ్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ స్కీమ్స్ అని అంటాం. అదే ఒక స్పెసిఫిక్ పర్పస్ గురించి ఫోకస్గా ఇన్వెస్ట్ చేస్తే అంటే రిటైర్మెంట్ ఫండ్ కానీ, చిల్డ్రన్ ఫండ్స్ ఇలాంటి స్కీమ్స్ అనమాట. ఇలా వాటిలో ఇన్వెస్ట్ చేస్తే వాటిని మనం సొల్యూషన్ ఓరియంటెడ్ స్కీమ్స్ అని అంటాం. అదే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అంటే ఈటీఎఫ్ అని ఉంటాయి కదా, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, వాటిలో ఇన్వెస్ట్ చేసినా లేకపోతే ఫండ్స్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కానీ ఇవన్నీ కూడా మనకి అదర్ స్కీమ్ కేటగిరీలో వస్తాయి. ఇవి మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఉండే డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అనమాట. నేను మీకు ముందు అన్నాను కదా వీడియో స్టార్ట్ చేసే ముందు, మీకు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి తెలియకపోయినా కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు పర్లేదు, బట్ కేటగిరీ తెలియకుండా ఇన్వెస్ట్ చేయకూడదని. అలా ఎందుకన్నానంటే మీకు కేటగిరీ తెలియకుండా ఇన్వెస్ట్ చేశారనుకోండి, అంటే సపోజ్ మీరు యంగ్స్టర్ కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్లో ఎక్కువ మొత్తం ఈక్విటీలో ఉంచి కొంచెం అమౌంట్ డెట్లో ఉంచుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ ఉంటుంది. కానీ మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయకుండా డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి మీకు ఈక్విటీ నుంచి రావాల్సిన అడిషనల్ ఇన్కమ్ అంతా లాస్ అయిపోయినట్టే కదా. సిమిలర్గా ఎల్డర్స్ కూడా అంతే. అంటే కొంచెం 50+ క్రాస్ అయిన తర్వాత ఏజ్ వాళ్ళు ఎక్కువ ప్రపోర్షన్ని డెట్లో ఉంచుకోవాలి, కొంచెం ప్రపోర్షన్ మాత్రమే ఈక్విటీలో ఉంచుకోవాలి, రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాంటి వాళ్ళు ఏ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో తెలియకుండా ఇన్వెస్ట్ చేశారనుకోండి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డబ్బులు పోయాయి అనుకోండి అది కూడా లాసే కదా వాళ్ళకి. సో అందుకనే కంపల్సరీగా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న స్కీము ఏ కేటగిరీలో వస్తుందో తెలుసుకుని మాత్రం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్లో ఉండే ఫర్దర్ క్లాసిఫికేషన్ గురించి మళ్ళీ వేరే వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.